వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జాబ్ క్యాలెండర్ వెంటనే వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి బీఆర్ఓ 12,000 ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి డిప్యూటీ సర్వేయర్ 1000 పోస్టులు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పవర్ సెక్టర్ 10,000 వాళ్ళు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి ఈఎస్సీ వెంటనే విడుదల చేయాలి స్టూడెంట్ పోస్ట్ పెంచాలి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ పెంచాలి ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా వెంటనే వెంటనే చట్టబద్ధమైనటువంటి జాబ్ క్యాలెండర్ వెంటనే లైబ్రరీ వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ వెంటనే 65 సంవత్సరాల వయసు వెంటనే 58 సంవత్సరాల పదవి విరమణ వయసును తగ్గించాలి వెంటనే పదవి విరమణ వయసును వెంటనే పదవి విరమణ వయసును వెంటనే ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా జై తెలంగాణ జై తెలంగాణ తర్వాత ఇంకిద్దరికి ఛాన్స్ తర్వాత ఇంకిద్దరికి వస్తుంది ఇద్దరు మాట్లాడతారు ఈ రోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మన లైబ్రరీ దగ్గర నుంచి ఏమో ఈ యొక్క ప్రెస్ మీట్ పెడుతున్నామో ఈ వేదిక నుంచి మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మేము ఎస్సీ వర్గీకరణ ఆగినాం, బీసీ డిక్లరేషన్ ఆగినాం. కానీ మేము ఆగే ప్రసక్తే లేదు. మేము శాంతిగా రోజు నుంచి నిరవధిక ర్యాలీలు రేపు అశోక్ నగర్ లో పెడతాం, దిల్సుఖ్ నగర్ లో పెడతాం, అన్ని యూనివర్సిటీలు పెడతాం, అన్ని లైబ్రరీలో పెడతాం. శాంతియుతంగా చేసే పోరాటం మేము చివరి మాకు నోటిఫికేషన్స్ కళ్ళ ముందర వచ్చినంత వరకు మా కళ్ళతో మేము చూసినంత మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. ఈ ఉద్యమాన్ని మేము ఆపేదే లేదు. శాంతియుతంగా మేము ఈ యొక్క ఉద్యమం చేయడం మమ్మల్ని 119 ఎమ్మెల్యేల ముందర మీరు చెప్పిన మాట మీరున్నప్పుడు మేము మిమ్మల్ని నమ్మే ప్రసక్తి లేదు. మేము టీజీపీఎస్సీ చైర్మన్ చెప్పినా, ఏ ముఖ్యమంత్రి చెప్పినా, ఏ రాహుల్ గాంధీ కూడా మేము వినిపించుకోము. మాకు కళ్ళ ముందర నోటిఫికేషన్స్ కనబడినందుకు, కళ్ళ ముందర నోటిఫికేషన్ మేము చూసినంత వరకు మేము ఈ ఉద్యమాన్ని మేము ఈ ఎమ్మెల్సీలో కాంగ్రెస్ పార్టీ హటావో జాబ్ క్యాలెండర్ బచావో అనే ఒక నినాదంతో పోతున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా వేయకుండా మేము ప్రచారం చేస్తాం. యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు కూడా మేము పిలిపిస్తా ఉన్నాం. మాకు జాబులు ఇవ్వండి, మీకు ఎంపీటీసీ ఉద్యోగాలు మేము ఇస్తాం. మాకు జాబులు ఇవ్వండి, మీకు ఎమ్మెల్సీ ఉద్యోగాలు మేము ఇస్తాం. మేము కాకుండా మాకు ఉద్యోగాలు ఇవ్వడం, మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమెందుకు మీకు ఓట్లు వేయాలి? ఈ యొక్క నినాదంతో రేపు మేము అశోక్ నగర్ లో పోతున్నాం, దిల్సుఖ్ నగర్ లో పోతున్నాం, అన్ని లైబ్రరీలో కూడా చెప్పేది ఉంటుంది. అది కూడా పదవి విరమణ వయసు మీరు 62 నుంచి 65 పెంచుకున్నారు. 65 ఎందుకు పెంచుకోవడం? 100 పెంచుకోరు మీరు. పదవి విరమణ వయసును వెంటనే తగ్గించాలి. మీరు నిరుద్యోగులు 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల ఉద్యోగాలు లేవు. మీరు 11 సంవత్సరాలు ఇచ్చిన ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు లేవు. పదవి విరమణ వయసు పెంచుకుంటే మరి నిరుద్యోగులు ఆడుకోవాలి, పోయి ఏమైనా క్యాటరింగ్ పని చేపించుకోవాలా, లేదంటే పొలాల్లో పోయి పని చేయాలా, లేదంటే సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేయాలా? మీరు పదవి విరమణ వయసును మీరు ఏదైతే ఆలోచన ఉందో మీరు ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి. ఇటు నిరుద్యోగులకు, ఇది ఉద్యోగస్తులకు, ఇది అందరికీ ఇబ్బందికరమైన విషయం. ఇది ఈ 58 సంవత్సరాలు
తీసుకురావాలి. 65 సంవత్సరాలు కాదు 55 సంవత్సరాలకు మీరు ఏదైనా సరే వాళ్ళు ఉద్యోగాలే. ఖచ్చితంగా మీరు ఈ విషయంలో మీరు వెనక్కి తగ్గకపోతే మాత్రం రావతం మగ్గికుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా నేను. ఏం చెప్పకు, మీకు సమస్య చెప్పండి. మా సమస్య లైబ్రరీ సమస్య. అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాదు, ఉమ్మడి ప్రభుత్వం నుండి అసలు వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తలేరు. ఏ హై స్కూళ్ళల్లో కూడా ఇప్పటికీ లైబ్రరీ ఫెసిలిటీస్ లేవు. ఏదో ఒక 5-10 లైబ్రరీలో ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా భర్తీ చేస్తలేరు. ఎటువంటి మోడల్ కావచ్చు, ఐటీఐ కాలేజెస్లో కావచ్చు, మెడికల్ కాలేజెస్లో వచ్చు, మరి ఏ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కానీ, మళ్ళీ మెడికల్ కాలేజెస్లో కానీ, మోడల్ స్కూల్లో కానీ, కేజీబీవీలలో కానీ ఎటువంటి దాంట్లో లైబ్రరీస్ ఫెసిలిటీస్ లేవు. మినిస్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తే ఫస్ట్ మీరు వాటిలో లైబ్రరీస్ పెట్టండి అని అడగాలంట మనం. ఎందుకు అట్లా అడగాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రభుత్వం అందరికీ అన్ని సేవలు ఇవ్వాలనుకుంటున్నారా లేదా? నాణ్యమైన విద్య అందిస్తామని అంటున్నారు. లైబ్రరీ అనేది యూనివర్సిటీకి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్కి అనేది హార్ట్ లాంటిది. అటువంటి హార్ట్నే పట్టించుకోకుండా మేమేదో దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి తీసుకెళ్తాము అవన్నీ అంటే అక్కడ నమ్మడానికి ఎవరు లేరు. సో మేము డిమాండ్ చేస్తున్నాం ఏమంటే ప్రతి ఉన్నత పాఠశాలల్లో, ప్రతి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో కావచ్చు, ప్రతి మోడల్ స్కూల్లో కావచ్చు, యూఎస్ స్కూళ్ళల్లో వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి. గత 35 సంవత్సరాలుగా పబ్లిక్ లైబ్రరీలో అసలు లైబ్రరీ వేకెన్సీస్ అనేవి లేవు. ఎన్టీఆర్ ఐఎంలో వచ్చిన నోటిఫికేషన్స్. కాకపోతే అసలు వాటిలో అన్ని అవుట్సోర్సింగ్ విధానంలో ఫిల్అప్ చేస్తున్నారు. అది చాలా తప్పు, అది అన్యాయం. లైబ్రరీ ఆస్పిరెంట్స్కి అందరికీ ఒకటే కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరము మనం పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి అందరం వేరే ఆస్పిరెంట్స్తో కలిసి మనం కూడా ముందుకు వచ్చి అందరం మన లైబ్రరీ వేకెన్సీస్ దాని ప్రజలు ఉన్నదా? అక్టోబర్లో స్టార్ట్ కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఈ రోజు వరకు జాబ్ క్యాలెండర్ గ్రూప్ 1 నోటిఫికేషన్ పోయింది. లైబ్రరీ సైన్స్ పోస్టులు, ఏడబ్ల్యూ పోస్టులు కావాలి, అది లేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ నెలలో మనకు టెట్ టెట్ అయితే కండక్ట్ చేసిన డిఎస్సీ లేదు. మీరు రాబోయే గ్రూప్ 1 పోస్టు ఇది లేదు, గ్రూప్ నోటిఫికేషన్స్ లేదు. మీరు 119 ఎమ్మెల్యేల మందిలో చెప్పినటువంటి మాటకు మీకు నమ్మకం లేకపోతే టీజీపీఎస్సీ ఏదో మేము మే నుంచి నోటిఫికేషన్ ఇస్తామంటే ఇట్లా వేసుకున్నాం. మరి ఇది ఒకటి. రెండోది, మాకు ఇప్పుడు మీరు ఎస్సీ అని చెప్పేసి 5 నెలల టైం వేస్ట్ చేస్తున్నారు. రేపు బీసీ డిక్లరేషన్ చెప్పేసి ఇంకో 2-3 నెలల టైం వేస్ట్ చేస్తారు. మేము 2025లో మీకు నోటిఫికేషన్ ఇస్తున్నారు. ప్రభుత్వం చేసే కుట్ర కూడా ఏముందంటే 2026 వరకు దీన్ని తీసుకోవాలి, దీన్ని ఇట్లా వెయిట్ చేయాలి. నిరుద్యోగులు ఎదురు కాసేలాగా, కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి 2026లో ఎవరు కూడా ఉద్యోగాలు అడగరు. కాబట్టి ఆటోమేటిక్గా ఎవరు ఈ నిరుద్యోగులు కూడా బయటకు ఎవరు బట్టి ఆ రకమైన కూడా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. ఎవరు ఉద్యోగాల కోసం రావడానికి కూడా వాళ్ళు ఇష్టపడకుండా వాళ్ళు ఆటోమేటిక్గా మనం టైం ఏజ్ అయిపోయింది, మనం వేరే ఉద్యోగాలు తీసుకుందాం అనే పరిస్థితి తీసుకురావాలనేదే ప్రభుత్వం చేసే కుట్ర. కాబట్టి మేము చాలా క్లియర్గా ఉన్నాం, ప్రభుత్వం చాలా అర్థం చేసుకున్నాం. మేము మోసపోయాం, నిరుద్యోగులు మోసపోయారు. మేము ఇక వెయిట్ చేసే పరిస్థితి లేదు. మేము ఇక్కడ నుంచి శాంతియుతంగా ఏదైతే ర్యాలీ చేస్తున్నామో మేము బ్యానర్ కూడా ఒకటి పెట్టినాం, నిధిక ర్యాలీ అని చెప్పినాం. అది ఉద్యోగాలకు నోటిఫికేషన్ కళ్ళ ముందర మేము చూసినంత వరకు ఈ పోరాటం ఆగదు. రేపు అశోక్నగర్లో చేస్తాం, దిల్సుఖ్నగర్లో చేస్తాం, దిల్సుఖ్నగర్, అశోక్నగర్, ఓయూలో చేస్తాం. ఒకటేసారి అన్ని యూనివర్సిటీస్లో ఒక రోజు ఒక యూనివర్సిటీ ర్యాలీలు చేస్తాం. లైబ్రరీ ఒకటేసారి రాష్ట్రం మొత్తంలో ఒకటేసారి ఒక పిలుపుతో అందరం కూడా ఒకటేసారి ర్యాలీలు చేస్తాం. ఈ రకంగా మేము ప్రభుత్వం స్పందించకపోతే వీళ్ళేదో అనుకుంటున్నారేమో. ఈ ర్యాలీలు చేసిన తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే ఈ ర్యాలీలు చేస్తూ మేము ఒక స్లోగన్ ఇస్తాం, కాంగ్రెస్ హటావో జాబ్ క్యాలెండర్ బచావో అని చెప్పేసి, కాంగ్రెస్ హటావో నోటిఫికేషన్ బచావో అని చెప్పేసి. సో మేము ఇంకా వెయిట్ చేసింది చాలు. వాళ్ళకి ఎంపీ ఉద్యోగాలు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎంపీ ఉద్యోగాలు వచ్చినాయి, ఎమ్మెల్సీ ఉద్యోగాలు వస్తున్నాయి.
మరి మాకు ఉద్యోగాలు లేవు. వాళ్ళు గెలిపించినారా, మేము గెలిపించినామా, మేము వచ్చినామా, వాళ్ళు వచ్చినారా? ఈ రకంగా మేము మొత్తం ఒక మూవ్మెంట్ క్రియేట్ చేస్తూ మాలో ఒక బలమైనటువంటి ఒక ఉద్యమ నిర్మాణం నిర్మించు. దీని నుంచి సరూర్ నగర్ స్టేడియంలో అయితే యూత్ డే అని చెప్పి ప్రియాంక గాంధీ అయితే మమ్మల్ని మోసం చేసినారు. అన్నదమ్ములకు దేశం మొత్తంలో కూడా వాళ్ళు చేసినటువంటి మోసం. అశోక్ నగర్లో ఒక్కొక్కరు విద్యార్థి మీద విరిగినటువంటి లాఠీకి వాళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితి. లక్నోలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వాళ్ళు కనబడతారు, బీహార్లో ఉన్న నిరుద్యోగులు కనబడతారు. మరి తెలంగాణలో మిలియన్ మార్చ్ చేసినప్పుడు కనబడలేదా? డిఎస్సీ ఇప్పుడు 1000 మంది బయటకు వచ్చినారు, మాకు పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి. అది కనబడదా? గ్రూప్స్ కోసం మేము పోస్టులు పెంచాలి, 10 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేవు వాళ్ళు అడిగినప్పుడు అది కనబడలేదా? మంది మిలియన్ చేసినప్పుడు అది కనబడలేదా? మేము ఉద్యోగాలు గ్రూప్ ఆఫ్ జియో నెంబర్ 20 కరెక్ట్ కాదు, పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మీరు హాస్టల్లో పడి మీరు కొట్లాడినారు, మీరు కొట్టుకుంటూ పోయినారు. అమ్మ ఆడపిల్లలను కూడా చూడకుండా మీరు కొట్టుకుంటూ పోయినారు. కాబట్టి నేటికి వీళ్ళు ఇప్పటి నుంచి వీళ్ళు దానిటువంటి బుద్ధి చెప్తాం. వాళ్ళ బుద్ధి చెప్పేలాగా మేము మా కార్యాచరణ ఉంటుంది. చాలా శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. ఇంకా 3 రోజుల్లో 4 రోజులు ఫిబ్రవరి 4th 3rd మేము ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్సీసీ గేట్ వరకు జాతీయ జెండా పట్టుకుంటాం. ఈసారి జాతీయ జెండాతో ఉద్యమం చేస్తే ఎట్లా ఉంటుంది వీళ్ళకి చేసి చూపిస్తాం. కాబట్టి 100% వాళ్ళని చిత్తు మేము ఇప్పుడు 16 ఎంపీలు గెలవాల్సిన చోట 8 ఎంపీలు గెలిచినారు. అప్పుడు ఢిల్లీ హైకమాండ్ ఒక కమిటీ పంపించింది, ఎందుకు ఓడిపోయినారు, 6 ఎంపీలు గెలవాల్సిన చోట మరి ఎందుకు ఓన్లీ 8 గెలిచిన కమిటీ వచ్చింది. ఇప్పుడు ఇంకో కమిటీ వచ్చేలాగా మేము చేస్తాం. దీంతో పాటు మాకు ఉద్యోగాలు మేమైతే విడిచిపెట్టాం. అందరికి బాధ్యత ఉన్నది, ఉద్యమకారులందరికి బాధ్యత ఉన్నది, సోషల్ యాక్టివిస్ట్ అందరితో ఉన్నది. అందరు మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టినారు ఉద్యోగులని. మాకు కొట్లాడాల్సింది మీరు, రేపటి రోజున రోడ్డు మీద రావాల్సింది మీరు. ఇది కూడా మేము చేయబోతున్నాం. మొదటగా మేమందరం నిరుద్యోగులం అందరూ ఒక ఏకతాటి మీద వచ్చి అన్ని జేఏసీలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జేఏసీ ఫామ్ చేస్తున్నాం. వాళ్ళే ముందుకు రావాలి, సమస్యలు మాట్లాడాలి, వాళ్ళ జేఏసీలు ఫామ్ చేసుకోవాలి, వాళ్ళ స్ట్రెంత్ గ్యాదర్ చేసుకోవాలి. ఈ రకంగా మేము సరూర్ నగర్ గ్రౌండ్ లో కూడా 11 లక్షలతో భారీ సభ, మేము నిరుద్యోగుల ఆక్రందన సభ అని కూడా పెడుతున్నాం. ఆ సభ నుంచి ఈ జేఏసీలో ఫామ్ అయ్యి ఒక్కొక్క జేఏసీ ఈ ప్రపంచం మొత్తం వినిపించేలాగా 11 లక్షల మంది మేము వస్తాం. మూట సర్ది కట్టుకొని మరి ఆడ వస్తాం, మా సమస్యలు చెప్తాం. అక్కడ ఆ సభ మీద కూడా మేము నాయకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఇటు సోషల్ యాక్టివిస్ట్ జర్నలిస్ట్ కావచ్చు, వీళ్ళందరినీ ఆడ మేము ఇన్వైట్ చేస్తాం. వీళ్ళ చేతిలో మేము మా యొక్క మూవ్మెంట్ని పెట్టి వీళ్ళు ఇప్పుడు రేపటి నుంచి వీళ్ళు చేయాలని చెప్పేసి ఆ యొక్క కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాం. అక్కడ కూడా వినిపించుకోకపోతే ఢిల్లీ 1000 మందితో పోయి ముట్టడి చేస్తాం. అక్కడ కూడా వినిపించుకోకపోతే అన్ని లైబ్రరీల నుంచి ఒకటేసారి 1000 మంది సరే ఆమరణ నిరాదీక్ష కూర్చుంటాం. ఒక్కడి కాదు, మూకుమ్మడి దీక్షలు చేస్తాం, మూకుమ్మడి ధర్నాలు చేస్తాం, మూకుమ్మడి ర్యాలీలు చేస్తాం. అసలు అంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఎన్నికలు ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది. ఇప్పటివరకు మీకు ఎన్ని పోస్ట్ అయితే ఉంటాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే రిలీజ్ చేస్తే ఒక క్యాలెండర్ అని రిలీజ్ చేసింది. క్యాలెండర్ చేసింది కదా, ఆ క్యాలెండర్ రిలీజ్ చేసేది అంటే ఎస్సీ వర్గీకరణ దాన్ని ముడిపెట్టింది. ముడిపెట్టి ఆ క్యాలెండర్ ఎక్స్టెండ్ చేసింది. ఇప్పుడేమంటుంది, లీకులు ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది అంటే ఆ కానిస్టేబుల్ ఉద్యోగం, అది మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, డిఎస్ వస్తుంది. మళ్ళీ వాటికి మళ్ళీ అంటగడతారంటే వర్గీకరణ అంటగడతారు. అంటగట్టి ఇట్లా పోస్ట్ పోన్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంది ఇనిషియల్గా అంటే వాళ్ళకి నోటిఫికేషన్ వేసే బాధ్యత లేదు. ఫస్ట్ గుర్తుంచుకోవాలా. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్న, సపోజ్ మన గవర్నమెంట్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది కదా, భూభారతి చట్టం తెచ్చారు, విఆర్ఓల రిక్వైర్మెంట్ ఉంది, డిప్యూటీ సర్వేయర్ రిక్రూట్మెంట్ ఉంది. అయితే ఏం చేస్తారంటే వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా పాత విఆర్ఓ చూసుకుంటారు. అలా ఆల్రెడీ దొంగలనే గత గవర్నమెంట్ తీసేసింది కదా, వాళ్ళని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకోవచ్చు కదా. అలా కాదని చెప్పి మళ్ళీ సరే విఆర్ఓ వ్యవస్థ వాళ్ళ వ్యవస్థలో వాళ్ళని తీసుకోవాలి. కానీ డిపార్ట్మెంట్లన్నింటినీ క్లబ్ చేస్తూ అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తూ ఈ మంత్రులు ఏ మంత్రి అయితే ఉన్నాడో ఒక్కొక్క మంత్రి ఏమనుకుంటా అంటే
అన్నట్టు ఫీల్ అయ్యి వాళ్ళ వ్యవస్థలను వాళ్ళకి ఎక్కడో వాళ్ళ భూములకు సర్వే కరెక్ట్ చేసినని చెప్పి సర్వేర్ మీద ఉన్న కోపంతో ఆ సర్వే మొత్తం నాయని మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి పన్నాగం పని విఆర్ఓ వాళ్ళని తీసుకొచ్చి సర్వేలుగా పెడతా అంటుండు. ఇప్పుడు విఆర్ఓ సర్వే ఎవరు చేస్తారండి? ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు సబ్జెక్ట్ ఉంటే మనం సబ్జెక్ట్ అవగాహన ఉంటే మంచి సర్వే చేయగలుగుతాం. కానీ విఆర్ఓలు అనే దండలు వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. సర్వేర్ ఏంది? టెక్నికల్ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే సర్వే వాళ్ళకు మొత్తం తెలుస్తుంది. మీరు విఆర్ఓతో ఫిల్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే నాకు అర్థంగా కడతా ఈ ముఖ్యమంత్రి నిరుద్యోగుల గవర్నమెంట్ నిరుద్యోగ ప్రభుత్వం అంటుంది కదా, ఒక్కనాడని ఒక నిరుద్యోగం కలిసింది ఐదు వరకు. మరి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి అంటే ఎన్నికల టైంలో మేనిఫెస్టోలో కూడా సంవత్సరానికి ఇన్ని జాబ్స్ మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. ఇప్పుడు అంటే 14 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు మీకు ఎన్ని జాబ్స్ రిలీజ్ చేశారు? ఇప్పుడు రీసెంట్ గా ల్యాబ్ టెక్నీషియన్ రిలీజ్ చేసిండు. గ్రూప్ 1 60 పోస్టులు, డిఎస్సి 6000 పోస్టులు, మొత్తం 10,000 కంటే. అవి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కొత్తగా రిలీజ్ చేసిందా? కాంగ్రెస్ చేసిన నోటిఫికేషన్లు నింపుకున్న నోటిఫికేషన్ 10,000 కంటే ఎక్కువ లేవు. అది గుర్తుంచుకోవాలా. మేము 55,000 ఇచ్చినా నువ్వు మాటలనే వాడుకో. ఎవరు నమ్మడు. ఎందుకు నమ్మరు అంటే నువ్వు ఇస్తే కదా నమ్మడానికి. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అంటున్నావు, ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ నింపలేకపోతున్నావు. ఒక 1000 ఉద్యోగాలకు నీకు బడ్జెట్ లేదా? ఒక సర్వేర్ పోస్టులు 1000 నింపుకోవడానికి బడ్జెట్ లేదా? ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అంటే వ్యవస్థలను సర్వనాశనం చేసి భూ కబ్జాలు పెట్టాలి, ఊర్లలో పంచాయతీలు ఎక్కువ చేయాలి, మొత్తం తెచ్చి ఆఫీసర్లు వాళ్ళని పైనకి లేపాలని వీళ్ళు భూములను చెరబట్టడానికి వీళ్ళు ప్లాన్ చేస్తారని మాకు అర్థమవుతుంది. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, ఎన్ని రోజులు అని విమర్శిస్తారు. మీరు చేసే పనులు ఏంటివి? మీరు అవి చేయాలి కదా ఫస్ట్. అవి చేయగా వాడు చేసింటే కరెక్ట్ కాదు. అతను దిగిపోయిండు. అతను మిమ్మల్ని ఏం చేస్తున్నావు? నువ్వు సెలబ్రిటీలను కాబట్టి టైం ఉంటుంది, పాలిటిక్స్ డైవర్షన్ చేయడానికి నీకు టైం ఉంటుంది, కానీ నువ్వు కలవడానికి టైమే ఉండదా? గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి. ఇట్లా ఆలోచన చేసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేసి ముఖ్యమంత్రి రేపు వచ్చి